నేను చెప్పేది మీ అందరికి అర్థమవుతున్నదా? నేను అరవట్లేదు అంటున్నాను. ఎందుకు అరవట్లేదు అంటే నేను తెలుసుకున్నాను, అరిస్తే శక్తి పోతుంది. ఇప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేశాము, ఇప్పుడు నా మాట అందరికీ అర్థమవుతుందా? ఒకసారి గట్టిగా నువ్వు చెప్పడం కొట్టండి. చప్పట్లు కొట్టడం కూడా శక్తి పోతుంది అని చెప్తున్నాను. అది మీకు తెలియాలిగా, కొట్టే ఏమైంది కంటే కొంచెం నొప్పేస్తుంది అది చెప్తున్నాను. అది మీరు ఫీల్ కాబట్టి తెలుసుకున్నట్టు అనుకో, అర్థమవుతుందా? సో మీరు మీ శక్తి ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, శక్తి ఖర్చు అవ్వకుండా ఏదైనా చేసినప్పుడు వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు ప్రశాంతంగా ఉంది, నేను చదువుకోవాలంటే చదువుకోలేదు కానీ పొద్దునే స్కూల్కి రండి, పాఠం వినండి, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒక్కసారి తీసి చేస్తుంది. చదివేటప్పుడు ఇలా చదవాలి అంటున్నాను. మీ మాస్టర్ ఇట్లా బుక్ తీసి చెప్తున్నారు కదా, బుక్ తీసి ఇలా చెప్తుంటారు కదా, మీరేం చేయాలి? మీ మాస్టర్ కవి చూడాలి, లేదు మీ మాస్టర్ ఇక్కడ రాస్తుంటే బోర్డుని చూడాలి, మీరు ఎక్కడ చూడకూడదు అంటాను. అర్థమవుతుందా? మీ దగ్గర ఎట్లాంటి శక్తి ఉంది, మరి ఆ శక్తిని ఎట్లా వాడుకోవాలి ఇస్తాను. అరవకూడదు ఉంటుంది, ఫస్ట్ అరిస్తే వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? సో ఏ పని చేయాలన్నా ప్రశాంతంగా చేయండి. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. ఎలా ఉన్నారు ఇప్పుడు? నాకు చూడలేదంటాను కదా, గట్టి మాట్లాడడానికి చెప్తున్నారు. అంటే మీ టీచర్ ఏంటంటే గట్టి చెప్పకూడదు, నన్ను నది చెప్పాలి. క్లియర్గా ఉన్నా? మీరు ఏ సమయంలోనైనా ఫస్ట్ అరవకూడదు. అరిస్తే ఎవరికి అర్థం కాదు. నీవు అరుస్తున్నావంటే అర్థం ఏంటి అంటే అజ్ఞానము. నువ్వు అరిశావంటే ఏంటి? నువ్వు అరవలేదంటే నీ దగ్గర జ్ఞానం ఉంది. అంటే ఏంటి? ఇప్పుడు మీ దగ్గర జ్ఞానం ఉందా లేదా? జ్ఞానం ఉందా? జ్ఞానం ఉందా లేదంటే ఏంటి మనం చెప్తున్నారు? ఆ జ్ఞానం ఉందా లేదా నాకు తెలీదు. మీ దగ్గర జ్ఞానం ఉందా? ఇప్పుడు మీ దగ్గర ఏం చెప్తున్నాను? ఇప్పుడు అరవకూడదు అంటున్నా, అదే జ్ఞానము. మీరు ఏంటంటే మాట్లాడతారంటే అరవకూడదు అనేది జ్ఞానము. ఇప్పుడు చెప్పండి, మీకు జ్ఞానం ఉందా లేదా? ఉంటేనే కానీ తెలిసింది ఇది అజ్ఞానం అని. ఎందుకంటే ఈ అజ్ఞానాన్ని దాటారు మీరు. విన్నారు అయితే సేపు తెలిసిన తర్వాత అర్థంగా అరవడము అజ్ఞానము అని చెప్పాను. అరవకపోవడము జ్ఞానం ఉంది. మరి ఇప్పుడు మీ జ్ఞానం ఉందా లేదా? మరి ఎందుకు వాడట్లేదు? అంటే బుద్ధి లేదు అంటున్నాను. ఏం లేదు? బుద్ధినే వాడాలి అంటాను. ఏం వాడాలి? బుద్ధి ఇప్పుడు బయటకు వస్తుంది. సో అరవకూడదు, అరిస్తే జ్ఞానము. అరవడం లేదు అంటే మీ దగ్గర జ్ఞానం ఉంది అని అంతే. మీరు చెప్పాల్సిన పని లేదు. మీరు పోయి నా దగ్గర జ్ఞానం ఉంది మేడం, సార్ జ్ఞానం ఉంది అని చెప్పకూడదు. జ్ఞానం ఉంటే ఉంచుకోండి అంటున్నాను. ఇప్పుడు మీరు అరిచారనుకోండి, మీ సార్కు మీ మేడంకి ఏమర్థమవుతుంది? వీడు అజ్ఞానంలో ఉన్నాడు అని. అందుకే స్కూల్కి వస్తాను అంటాను. అర్థమవుతుందా? స్కూల్కి ఎందుకు వస్తున్నారంటే జ్ఞానం కోసం వస్తున్నారు. మీరు అరిస్తే శక్తి పట్టుకొని అరవకూడదు అంటున్నారు. సో మీరు చూసేదానికి మీ 100% శక్తి ఇక్కడ 100% ఉంది. అనంతమైన శక్తి అంటే 100% ఉండేది. సో ఈ 100% శక్తిలో ఏమి మీ మనసు ఆలోచన చేయడానికి మీరు చూసి సారు, మేడము, సారు, తోటి విద్యార్థులు, ఈ సారు ఇట్లా చూసేదానికి
దాని దృష్టి అంటారు. చూసేటువంటి దృష్టి. దీన్ని ఏమంటారు? నన్నేమంటారు? కరెక్ట్ సారు. కానీ మనం అందరూ మానవులు అంటున్నాను. మనం ఎవరు? మానవులు ఏం చేయాలంటే మానవత్వాన్ని కలిగి ఉండాలి అంటాను. ఫస్ట్ అరవడం కాదు అంటాను. మానవులు ఏం కలిగి ఉండాలి? మానవత్వం కలిగి ఉండాలి. అంటే నీవు స్కూల్కి ఎందుకు వస్తున్నావు, పక్క వాళ్ళు కూడా నీలాగే స్కూల్కి వస్తున్నారు కాబట్టి వాళ్ళను గిల్లడము, బుక్కు లాక్కోవడము, కొట్టడం చేయకూడదు అంటున్నాను. మీరు ఎట్లా వచ్చారు, వాళ్ళు అలాగే వచ్చారు కదా. అందుకు మీరు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉంటే మీ సార్ చెప్పేది స్పష్టంగా అర్థమవుతుంది అంటాను. అర్థమవుతుందా? ఎప్పుడు ప్రశాంతంగా మీరు ఉన్నప్పుడు మీకు సార్ చెప్పేది అర్థమవుతుంది అంటున్నాను. అర్థమవుతుందా? సో ఈ 100% శక్తిలో ఏమవుతుందండి అంటే ఫస్ట్ 50% శక్తి మనసు అంటున్నాను. అంటే ఆలోచన చేసేదానికి, మనసు పనిచేయడానికి. అర్థమవుతుంది కదా? చూడడానికి 30%. నెక్స్ట్ 30% చూడడానికి. కళ్ళు కదా చూడడానికి. మీరు కేవలం ఆడుకున్నా, చదివినా, చెప్తున్నాను, చదివినా ఇంకా స్పష్టంగా చెప్తాను. టీవీలో చూస్తే, కార్టూన్ టీవీ చూస్తే కూడా మీకు ఎన్ని గంటలైనా ఉండవచ్చు. మీరు సినిమా చూసి కొట్టుకోవడము, చంపుకోవడం ఇవన్నీ చూస్తే మీ శక్తి ఏమవుతుంది? 3 గంటల తర్వాత కళ్ళు చూడలేవు. అర్థమవుతుందా? సో మీరు చేసేదేంటి? చూడడం కానీ, చదవడం కానీ ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? శక్తి కేవలం చూడడము, చదవడము చేస్తుంటే మీ శక్తి ఎక్కడ పోదు. కానీ మీరు చూసేటప్పుడు కార్టూన్ నెట్వర్క్ చూసినప్పుడు ఏమవుతుంది? మీరు ఎక్కువసేపు నవ్వుతారు కదా. ఎక్కువసేపు అలాగే నవ్వుతూ ఉండే దాన్ని ఏమంటారంటే ఆనందము అంటారు. ఆ ఆనందం అనేది మీరు ఏం చేయక చూస్తుంటేనే వస్తూ ఉంటుందండి. అక్కడ శరీరం అలవదు. ఆనందం వచ్చేది ఏమవుతుంది? అలవదు. అరిస్తే చెట్టు వెళ్ళిపోతుంది అంటారు. ఇప్పుడు మీరు చూసేటప్పుడు ఏమవుతున్నది? కార్టూన్ నెట్వర్క్ చూసేటప్పుడు ఏమవుతున్నది? శక్తి వస్తున్నది. అక్కడ ఆనందం వస్తుంది. ఆనందం వచ్చినప్పుడు అలవదు. అర్థమవుతుందా? సో మీరు సినిమాలు కానీ లేక కార్టూన్ నెట్వర్క్లో ఏం చూసినా కూడా 3 గంటల తర్వాత మీకు కళ్ళు వస్తాయి. అర్థమవుతుందా? 3 గంటల తర్వాత ఏమవుతుంది? కళ్ళు తెల్లగా కావడం, నీళ్లు కావడం అది అవుతుంది. అందుకు మీ కళ్ళు ఉన్నాయి కదా అని మీ ఇష్టం ఇచ్చిన పనులు చేస్తే అవి ఉండవు. మీ దగ్గర ఆ శక్తి ఉండదు. నెక్స్ట్ ఇది మాట్లాడడానికి 3 నుంచి 10% పోతుంది. మీరు అరిస్తే అది క్లియర్గా చెప్తున్నారు. మీరు అని పోతుంటారు. అట్లాగానే అరిస్తే 9 నిమిషాల తర్వాత మీరు అలసిపోతారంటే 9 నిమిషాల తర్వాత అలసిపోతారు. ఎప్పుడు కూడా అరవకండి. అర్థమవుతుందా? అరిస్తే ఏమవుతుంది? 9 నిమిషాల్లో శక్తి వెళ్ళిపోతుంది. మీరు ఆ తర్వాత మీరు అరవలేరు అంటున్నాను. మా స్కూల్లో ఇక్కడనే పోయి అక్కడెక్కడ పోయాను. మీరు స్కూల్కి పోయినప్పుడు టెస్ట్ చేశాను. అక్కడ అమ్మాయి భయపడిపోయింది. ఏ పక్క నువ్వే తింటున్నాను అంటున్నాను. 9 నిమిషాలు చెప్పాను. 6 నిమిషాల తర్వాత రాలా.
ప్రాక్టికల్గా ఉంటాను సార్ నేను. ఇప్పుడు అరవమంటున్నాను, ఇప్పుడు వచ్చారు కదా అంటాను. అర్థమవుతుందా? ఎందుకు శక్తి గురించి చెప్తాను ఎందుకనమాట. సో మీరు 15% ఉన్నప్పుడు అరిస్తే 9 నిమిషాలు చెప్పినట్టు మీకు మళ్ళీ మాటలు రావు. అర్థమవుతుందా? అర్థం. నెక్స్ట్ 50, 30 ఎంత? 20, 95. అర్థమైందా అంటాను. %3.5 ఈ శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలు తీసుకుంటుంది. వినడానికి మాత్రము 1.5%. అందుకే వినడానికి ఎట్లా ఉండాలంటే ప్రశాంతంగా ఉంటే వర్క్ అవుతుంది. అర్థమవుతుందా? ఫ్యాన్లు ఎందుకు కాకపోతే ఫ్యాన్లు కూడా శబ్దాన్ని ఇస్తాయి అని చెప్తున్నాను. ఫ్యాన్లు శబ్దం ఇచ్చినప్పుడు నేను ఎంత గట్టిగా మాట్లాడినా మీకు వినపడదు. క్లియర్? సో శక్తిని మీరు అనవసరమైన దానికి ఎప్పుడు వాడకూడదు. శక్తిని ఏం చేయకూడదు? అనవసరమైన విషయాలకు వాడకూడదు. అవసరమైన విషయాలన్నింటినీ వాడుకోవచ్చు. ఎవరు ఏమన్నా అంచేత అరవకూడదు అంటాను. అరిస్తే ఏంటి? అజ్ఞానము. మీరు అరవటం లేదు అర్థం ఏంటి? ఈ జ్ఞానం తెలిసింది ఏంటి? అరిస్తే శక్తి పోతున్నది, అరవకుంటే జ్ఞానం ఉంది. ఏంటి జ్ఞానము? చూడడానికి మనసు పనిచేయడానికి 50%, చూడడానికి 30% వెళ్ళిపోతుంది. 3 నుంచి 15% మాట్లాడడానికి పోతున్నది. ఇక మిగిలిన 5% అంతా కూడా 3.5% శరీరంలో ఉన్న అవయవాలు, 1.5 కేవలం వినడానికి. అర్థమవుతుందా? మీరు శ్వాస తీసుకుంటున్నారా? శ్వాస తీసుకోవట్లేదా? తీసుకోలేని వాడు ఉన్నారా? ఉండరు భూమి మీద అంటాను. శ్వాస సో ఇప్పుడు ఏమంటున్నానంటే మీ శ్వాస తీసుకోవడానికి చాలా తక్కువ అంటున్నాను. మీకు తెలుస్తుందా? ఈ సంఖ్య మీకు ఏమర్థమవుతుంది? 0.1 తెలుస్తుందా? తెలుస్తుందా? తెలియదా అంటున్నాను. తెలుస్తుంది కదా. ఇప్పుడు 0 పక్కన ఇది పెడితే అదే దాన్ని ఏమంటారు? అర్థమవుతుందా? ఇది 1/10వ వంతు, ఇది 1/1000వ వంతు. అర్థమవుతుందా? మీ శ్వాసకి ఎంత అవుతుంది అంటే 1/1 పక్కల 99 సున్నాలు పెట్టాలి. ఏంటి దాన్ని ఏమంటారు? నాకు కూడా తెలుసుకుంటాను. నాకు అంత శక్తి ఉంటేనే మీరు లేచి నడుస్తున్నారు. అందుకు సరిగ్గా శ్వాస తీసుకోవాలి మీరు. అర్థమవుతుందా? సరిగ్గా శ్వాస తీసుకోవాలి, నెమ్మదిగా వదులుతుంటే ఏం కాదు. మీరు తొందర పడితే అంటే స్కూల్కి పోవాల్సిన సమయంలో మీరు ఆడుకుంటున్నారు. స్కూల్కి వస్తారా? రాలేదు. స్కూల్కి పోయేసంలో స్కూల్కి పోవాలి అంటే అంతే. అర్థమవుతుందా? స్కూల్లోకి వచ్చి ఆడుకోవచ్చా? ఎందుకు? జ్ఞానం ఏం చెప్తే నువ్వే చదువుకోవాలంతే. అరవచ్చా? కొన్ని స్కూల్ పోయి అరిస్తే అజ్ఞానము. జ్ఞానం లేదు. అలసిపోతున్నారు, జబ్బులు వస్తాయి. అర్థమవుతుందా? మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు ఇష్టపడాలి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. అర్థమవుతుందా? నేను ఏం చెప్తున్నాను చెప్పండి. అందరికి చూడండి, నేనేం చెప్తున్నాను నెమ్మదిగా చెప్పండి. నేనంటే నాకు ఇష్టం, నన్ను నేను ప్రేమిస్తున్నాను, నా శరీరంలోని అవయవాలన్నీ చక్కగా పనిచేసి నేను
సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. మరియు నేను నా కుటుంబ సభ్యులందరితో కలిసి సంపూర్ణ ఆరోగ్యంతో సర్వ సంపదలతో ప్రేమతో జీవితాన్ని విశ్వంలో అందరూ బుద్ధి వాడతారు, ఆత్మజ్ఞానం ఆలోచన నాకు అలుపు ఉండదు. కళ్ళజోడు ముందు అజ్ఞానంలో బిడ్డను తీసుకోవాల్సిన విధానం వచ్చిన తర్వాత మీరు మూర్తి అగ్రి చేయండి అంటున్నానంటే ఐ విల్ మేక్ యూ ఫ్లో ఇట్ అవుట్ దట్ సింపుల్ ఫర్ యూ. యూ హ్యావ్ టు అగ్రీ విత్ మీ అంటే నేను పూజ చేయను, నాకు దేవుడు లేడు అనేస్తానంతే. మీరే దేవుడు ఏమవుతుందా? దేవుడు అనేది వేరు లేదు. కానీ మీరేం చేస్తున్నారు? దేవుడు ఇది అని ఇక్కడనే చూపిస్తున్నారు. నేనేమంటున్నాను, దేవుడు అనేది ఏంటంటే అంతటా ఉన్నాడు అంటున్నాను. మీరందరూ శ్వాస తీసుకుంటున్నారా? గాలి ఉందిగా, గాలే దేవుడు. చూపిస్తారు పని ఎక్కడుందో. ఎందుకు? గాలి చుట్టూ ఉంది, కానీ ఏం చేస్తుంది? పక్షి తెలుస్తుంది కానీ కనపడదు. అర్థమవుతుందా? సో ఈ శ్వాస తీసుకుంటేనే కదా మీరు భూమి మీద చేయగలుగుతున్నారు పనులు. అర్థమవుతుందా? మన అంతటా దేవుడు అనేది కానీ కనపడదు. మీరు ఎక్కడో ఒక చిన్న ప్రాంతం తీసుకొని చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఓకే, సో మీ నమ్మకం ఎప్పుడు పెరుగుతుందంటే మీ మీద పెట్టుకుంటే మీ నమ్మకం పనిచేస్తుంది. మీరు ఇంకా దేని మీద పెడితే అది మీ దగ్గర పనిచేయదు. సో మీ నమ్మకం వాళ్ళ జీవితంలో వాళ్ళ పనులు చేసుకొని మీకు పాఠాలు చెప్పడానికి వస్తున్నారు. అందుకేంటి సార్ కానీ టీచర్ కానీ పాఠాలు చెప్పి అరవకుండా ముందు వినాలి. ఎలా వినాలి? సార్ కానీ మేడం కానీ చెప్పి ఎలా వినాలి? అరవకుండా వినాలి. ఈ సెషన్లో కలుగుతున్న పోటీ ఏం చేయాలి అంటాను, అరవకుండా పోవాలి. నేను ఇంత ముందు వచ్చినప్పుడు ఏం చేస్తుంది? నేను స్కూల్కి వచ్చానా లేక చేప మార్పు వచ్చిందని అనుకున్నాను. ఏమంటున్నాను? స్కూల్కి వచ్చానా చేపల మార్కెట్కి వచ్చాను అనుకున్నాను. అవి మేడం ఎవరో చెప్పాను. కాదు, ఇంకెవరు సంబడి టోల్డ్ ఇన్సైడ్ ఉన్నారన్న. నేను వచ్చిన తర్వాత నిజంగా అరవన్నారు. వాట్ ఈస్ ద ఆఫ్టర్ దట్? అర్థమైనా? జీవితంలో ఎప్పుడు కూడా అరవడుతున్నాను. మీకేలా ఇంకా ఏమైనా తెలుసుకోవాలన్నా ఇంకా ఏమైనా తెలుసుకోవాలన్నా అనంతమైన చెప్తుంది, మంచి పని చేయండి అంటాను. మీరు మంచి పని చేయండి, 10 మంది కన్నా మంచి చేయండి. ఒకరిని కొట్టాలి, ఒకరిని గుర్తించాలంటే మీరు ఎప్పటికీ కూడా ప్రశాంతత ఉంటే బుద్ధి బయటకు వస్తుంది. స్నానం ప్రశాంతత ఉంటే ఏమొస్తుంది? మరి మీరు బుద్ధి లేకుండా ఉన్నారు కానీ ఇప్పటిదాకా ఎలా ఉన్నారు? బుద్ధి లేకుండా ఉన్నారు అంటున్నాను. ప్రశాంతంగా ఉంటే బుద్ధి అదే బయటకు వస్తుంది అంటున్నాను.